జాతీయ స్థాయి డ్వాక్రా బజార్, సంక్రాంతి సంబరాలు, మంత్రుల పర్యటనలో వంటి పలు అంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాము. జాతీయ స్థాయి డ్వాక్రా బజార్ సరస్సును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన జనవరి 6 నుండి 18 వరకు గుంటూరులో నిర్వహించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనవరి 8న ఈ సరస్ మేళాను ప్రారంభించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ డ్వాక్రా బజార్ ఒక మినీ ఇండియాని తలపిస్తోందని అన్నారు. 25 ఏళ్ల క్రితం తాను ప్రారంభించిన డ్వాక్రా వ్యవస్థ నేడు మహిళాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేళాలో ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల గ్రామీణ మహిళల స్టాళ్లు గుంటూరుతో పాటు చుట్టుపక్కల జిల్లాల వారిని కూడా ఎంతో ఆకర్షించాయి. జనవరి 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో P4 కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. 100 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆర్థిక అసమానతలు తగ్గించేందుకే P4 కార్యక్రమాన్ని చేపట్టామని, సమాజానికి కొంత తిరిగి ఇచ్చినప్పుడే నిజమైన సంతృప్తి ఉంటుందని అన్నారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సంజీవని ప్రాజెక్టు చేపట్టామని వివరించారు. తెనాలి నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ జనవరి 13న విస్తృతంగా పర్యటించారు. ఖాజీపేట, కొలకలూరు, నందివెలుగు, అత్తోట, కొల్లిపర తదితర ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించి భూమి పూజలు నిర్వహించారు. ఖాజీపేటలో 25 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు భూమి పూజ చేసి 5 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ను, 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ధాన్యం ఆరబోత ఫ్లోర్ను మంత్రి ప్రారంభించారు. సంక్రాంతి పండుగను గుంటూరు జిల్లా వ్యాప్తంగా సంబరంగా జరుపుకున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలపై భోగిమంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రజలు వందలాది మందిగా పాల్గొని ఈ వేడుకలను ఆస్వాదించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని గడిచిన జనవరి 25న గుంటూరులో ఘనంగా నిర్వహించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభించిన ఓటు హక్కు అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటుతో ప్రతి ఒక్కరికి సమానత్వం లభించిందని, కుల మత భేదాలు లేకుండా వయోజనులందరికీ ఓటు హక్కును కల్పించడం ద్వారా సమాన అవకాశాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. అన్ని వర్గాలకు ఓటు హక్కును కల్పించిన ఘనత మన దేశానికే దక్కుతుందన్న కలెక్టర్ ప్రజలు ఓటరుగా సమాజాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహించవచ్చని, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. వైద్యశాస్త్ర పితామహుడు సుశ్రుతుని విగ్రహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గత జనవరి 31న ఆవిష్కరించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ సుశ్రుత మహర్షి భారతదేశంలో పలు రకాల సర్జరీలకు ఆద్యులని, అలాంటి మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం ఎంతో ఆనందకరమని అన్నారు. గుంటూరు నగరంలోని బొంగరాలబీడులో వైద్యపరంగా ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని ఫిబ్రవరి 6న గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాలలో భాగంగా స్థానిక కలెక్టర్ కార్యాలయం నుండి నిర్వహించిన భారీ ర్యాలీలో వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలనే సందేశాన్ని ప్రజలకు అందించారు. ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలని, సమిష్టి కృషితోనే సమసమాజం సాధ్యమవుతుందని అన్నారు. వెట్టి చాకిరీ వ్యవస్థ ఒక సామాజిక దురాచారం అన్న కలెక్టర్ భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, గౌరవపద జీవనానికి అవకాశం కల్పిస్తోందని పేర్కొన్నారు. గుంటూరు వైద్య కళాశాలలో మెడిఫ్యూజన్ పేరుతో వైద్య విజ్ఞాన ప్రదర్శనను ఈ ఫిబ్రవరి 2 నుండి 15 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ వైద్య విభాగాల ప్రదర్శనలు పాఠశాలల విద్యార్థులకు, సాధారణ ప్రజలకు కూడా ఎంతో విజ్ఞానదాయకంగా సాగుతున్నాయి. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో భారత రంగ మహోత్సవ్ పేరుతో 5 రోజుల నాటకోత్సవాలను గుంటూరులో నిర్వహించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ నాటకోత్సవాల్లో భాగంగా రష్యా, స్వీడన్ దేశాల నుంచి వచ్చిన నాటకాలు ఆహుతులను అలరించాయి. వీటితో పాటు మన దేశంలోని కర్ణాటక, మణిపూర్ వంటి రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు తమలోని ప్రతిభను ఈ నాటకోత్సవాల్లో ప్రదర్శించారు. గుంటూరు జిల్లా సమాచార లేఖ మీకు సమర్పించిన వారు ముదిగొండ రవిశంకర్, ఆకాశవాణి గుంటూరు జిల్లా ప్రతినిధి.